ఆ! నమస్తే. అందరికీ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సంగీతాభిమానులందరికీ నా నమస్సుమాంజలి. పింగళి గారి గురించి పరిచయం అండి. ఆహ్, పింగళి గారు 1901లో జన్మించారు. 71లో పరమపదించారు. దాదాపు 69, 70 ఏళ్ళు ఉన్నారు. ఆయన జన్మస్థలం వచ్చేసి ఉత్తరాంధ్ర రాజాము. కానీ వాళ్ళ బంధువులంతా బందర్‌లో సెటిల్ అవ్వటం వల్ల ఆయన విద్యాభ్యాసం అన్ని బందర్‌లో జరిగినాయి. ప్రెటీ మచ్ ఈయన బందర్ వాసిగానే చెప్పుకోవాలి పింగళి గారిని. తర్వాత మనం తెలుగు సాహిత్య రంగాన్ని మొదటి నుంచి మనం విభజించుకుంటూ 4 వర్గాలుగా 4 ఆహ్, భాగాలుగా మనం పరిణామం చెందినటువంటి క్రమాన్ని పరిశీలిస్తే దాంట్లో మొదటి తరం దైతా గోపాలం గారు వాళ్ళందరిని పక్కన పెడితే అప్పట్లో ఇంకా ప్రాచుర్యం పొందలేదు. సినీ సంగీతం ప్రాచుర్యం పొందిన టైంలో వచ్చినటువంటి ఇద్దరు ముగ్గురు సినీ రచయితల్లో పింగళి గారు, సముద్రాల సీనియర్ గారు, వీళ్ళు మల్లాది గారు, వీళ్ళు అగ్రగణ్యులు. వీళ్ళ తర్వాత ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ. శ్రీశ్రీ ఏజ్ లో పెద్దయినా వీళ్ళ తర్వాతే వచ్చారు. ఆత్రేయ, ఆరుద్ర వాళ్ళతో పాటు వచ్చారు. సో వాళ్ళది థర్డ్ కేటగిరీ అనుకుంటే తర్వాత వచ్చినటువంటి ఆమ్, ఆ, దాశరథి, సినారే, వేటూరి వీళ్ళందరూ తర్వాత ఇక మన ఫిఫ్త్ కేటగిరీగా ఇక మన సిరివెన్నెల గారు అండ్ మిగతా వాళ్ళని వర్గీకరించుకుంటే అసలు మన ఉజ్వల మన తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి మొదటి తరంగా మనం పేర్కొనవచ్చు సముద్రాల సీనియర్ గారిని, పింగళి గారిని. ముఖ్యంగా పింగళి గారు అంటే మనకి విజయ సంస్థకి ఏ, ఆస్థాన విద్వాంసుడిగా వాళ్ళకి పాటలు మాటలు అన్ని ఆయన రాసేవారు అన్ని సినిమాలకి. ఎక్కడో ఒకటి రెండు ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మహాకవి కాళిదాసు లాంటివి బయట వాటికి ఆయన రచనలు చేశారు. కాకపోతే విజయ సంస్థ వాళ్ళు కొద్దిగా పట్టు సడలించి ఆయనకి ఫ్రీడమ్ ఇచ్చుంటే ఇంకొన్ని సినిమాలకు బయట చేసి ఇంకా బాగా వాసికి ఎక్కువ ఉండేవారు, అంటే ఇంకా ఎక్కువ ప్రాచుర్యం ఎక్కువ పాటలు రాసి ఉండటానికి అవకాశం కలిగి ఉండేది. అది చిన్న దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆయన విజయ సంస్థకే పాపం ఆయన బద్దుడై కేవి రెడ్డి గారు ఉన్నంతకాలం ఆయన రాశారు. దాదాపు ఇద్దరు ఒకే టైంలో పరమపదించారు. తర్వాత సినిమా రంగంలోకి రాకముందు ఆయన నాటకాలు రాశారు. తర్వాత ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చేశారంట. ఆ విషయం నాకు మొన్నటిదాకా వికీ చదివేదాకా తెలియదు. పింగళ గారు ఈ వాజ్ మెకానికల్ ఇంజనీర్. తర్వాత నాటకాలు రాశారు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. తర్వాత సినిమాలకి తీసుకొచ్చింది మాత్రం కమలాకర్ కామేశ్వరరావు గారు. తర్వాత ఇక విజయ సంస్థలో ఆయన పాటలు ఎంత ప్రాచుర్యం పొందింది మీ అందరికీ తెలుసు. మీరందరూ పాత పాటల అభిమానులు, మీరు అందరికీ తెలుసు. తర్వాత ఆ మన సింగీతం శ్రీనివాసరావు గారు లాస్ట్ సినిమా, అంటే ఈయన సంభాషణ రచయితగా రాసినటువంటి లాస్ట్ సినిమా నీతి నిజాయితీ. అది సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షనల్ డెబ్యూ మూవీ. ఆయన విజయ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కేవీ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు మన గురువు గారితో పింగళి గారితో గురు సాంగత్యం వల్ల ఆ గురు దక్షిణగా ఆయన్నే తీసుకొని ఆయన చేత రాయించుకున్నారు తన ఫస్ట్ డైరెక్షన్ మూవీకి. కానీ పాపం ఆ సినిమా రిలీజ్ కాకముందే ఆయన చనిపోయారు పింగళి గారు. అలానే ఎన్టీఆర్ తీసినటువంటి చాణక్య చంద్రగుప్త ఆయన 10 ఏళ్ల ముందు నుంచి ఆయన రీసెర్చ్ చేసి ఒక సినిమా తీయాలనుకున్నాడు. దానికి మూల కథ సంభాషణలు మొత్తం పింగళి గారి చేత రాయించుకున్నారు. సాధారణంగా ఎన్టీఆర్ అంటే సముద్రాల సీనియర్ గారు ఆయనకి ఆస్థాన విద్వాంసులు. అయినా సరే పింగళి గారి మీద ప్రతిభ మీద విద్వత్ మీద నమ్మకంతో ఆయన చేత రాయించుకున్నారు చాణక్య చంద్రగుప్తకి. సో ఇవండి పింగళి గారి గురించి నాకు తెలిసినటువంటి విశేషాలు. ఇంకా కాలయాపన లేకుండా మనం ఇంకా ప్రోగ్రామ్ లోకి అడిగెడదాం. గురువు గారు నమస్తే. మీ ఆశీర్వచనం అందరికి కావాలి, మా అందరికి. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వతే నమ. ప్రాచీన చలనచిత్రాలన్నీ గొప్ప గొప్ప కావ్యాలు. 2000 సంవత్సరంలో నేను త్రిభాషా మహాసహస్రావధానం చేశాను. సంస్కృతం, తెలుగు, హిందీ. అందులో చిత్రములను చూడవలయు సేముషి కలుగన్ అని ఒక సమస్య ఇచ్చారు. వెంటనే నేను పాత్రాపాత్ర విచక్షణ సూత్రముతో తీసినారుసు మన పూర్వుల్
చిత్రములవి కావ్యముల చిత్రములను చూడవలయు సేముషి కలుగన్ అని పూర్తి చేశాను. చిత్రములు అంటే బొమ్మలను ఒక అర్థం. బొమ్మల్ని చూడండి, దానివల్ల బుద్ధి కలుగుతుంది. బొమ్మలను చూస్తే బుద్ధి కలుగుతుంది అని సమస్య ఇస్తే అప్పుడు దాన్ని ఇలా పూర్తి చేశాను అనమాట. ఏది పాత్ర, ఏది అపాత్ర, ఏది మంచి, ఏది చెడ్డ, లోకానికి ఏ సందేశం ఇవ్వాలి, భాష, పాండిత్యం, జ్ఞానం, విజ్ఞానం, వినోదం ఇవన్నీ అందించేటటువంటి సూత్రంతో ఆ రోజుల్లో చలనచిత్రాలు తీశారు. పేరుకవి చిత్రాలే కానీ కావ్యాల వంటివి ఏ కావ్యానికి తీసిపోవు. కాబట్టి చిత్రములవి కావ్యములు, ఆ చిత్రములను చూడవలయు సేముషి కలుగన్. ఆ చిత్రాలని చూస్తే బుద్ధి కలుగుతుంది. నిజంగా అలాంటి చిత్రాలా కాదా అంటే గుణసుందరి కథ, కీలు గుర్రం, మన దేశం, పాతాళ భైరవి, ఈ మొత్తం ఏ సినిమాలు చూడండి అందులో వాటిల్లో పాటలు అద్భుతమైన కావ్యాలు. అసభ్యతకి రవ్వంత తావులేదు. అటువంటి అపూర్వమైనటువంటి కావ్యాల వంటి చిత్రాలు మనకు అందించారు. వాళ్ళల్లో ఈ పూట మనం పింగళి వారి గురించి తీసుకుందాం. ఇది తీసుకోవడానికి మాత్రం పూర్తి కారణం మన చెమట శ్రీనివాస్ గారి. ఆయనే కనుక నాకు అట్లాంటాలో కాసేపు కూర్చోపోతే, ఆయనకున్న అభిమానం చలనచిత్రాల మీద తెలియకపోతే, పింగళి వారి గురించి ఆయనతో అంతసేపు మాట్లాడి ఉండకపోతే, ఇలాంటి ఒక కార్యక్రమం చేయాలని ఊహ నాకు రాదు. కాబట్టి కర్త కర్మ క్రియ ఇందులో శ్రీనివాస్ గారిది. ఆ నమస్కారం. తర్వాత మా జగదీష్ గారికి చెప్పండి, నేనేమి ఇలాంటి పనులు చేయను అనుకోండి. గురువు గారు కూడా సినిమాల గురించి చెబితే బాగుంటుందా అని కొందరికి అనుమానం. అసలు సినిమాల గురించి చెబితే గురువు గారే చెప్పాలి. ఎందుకంటే సాహిత్యం అందులో ఉంటుంది, అందులో పరమ భక్తి ఉంటుంది, అందులో మనం చెప్పేవి అవి తప్ప పరిమాల పాటలు కాదు కదా. కాబట్టి దీని గురించి చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చి, అది కూడా మా అమ్మవారి సందేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. పింగళి వారు 1901లో పుట్టారు, 1971లో వెళ్ళిపోయారు, 70 ఏళ్ళు బతికారు. మా నాన్నగారు 1916లో పుట్టారు, 2001లో వెళ్ళిపోయారు. ఆయన 71, ఈయన 2001. అంటే పింగళి వారు వెళ్ళిపోయిన 30 ఏళ్ల తర్వాత మా నాన్నగారు వెళ్ళారు. మా నాన్నగారికి పింగళి వారికి కొంచెం స్నేహం ఉంది. గాఢ స్నేహం అనకూడదు కానీ కొంత స్నేహం. మా నాన్నగారు చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈయన కూర్చునేవారు. మా నాన్నగారు 8 భాషల్లో పండితులు. పింగళి వారి గురించి నాన్నగారి వల్లే ముందు మాకు తెలిసింది. ఆ రకంగా ఆయన మీద అభిమానం ఏర్పడింది. ఆయన మెకానికల్ ఇంజనీరు. ఎలక్ట్రిసిటీ ఎలా పుడుతుందో తెలుసుట. ఇంట్లో కరెంటు పని అంతా ఆయనే చేసుకునేవారట, బయట వాడిని ఎవరిని పెట్టుకోకుండా. ఆయనకు మంచి మేడ ఉండే, తర్వాత ఘంటసాల వరకు అమ్మేశారు అనుకోండి. కొన్ని కారణాల చేత పాప ఆయన పేదరికంలోకి వచ్చి. ఆయనకి ఎన్ని భాషలు వచ్చో తెలుసా పింగళి వారికి? సంస్కృతం వచ్చు, తెలుగు ఎలాగో వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్లో ఆయనకి రాని డ్రామా లేదు. షేక్స్పియర్ డ్రామాలన్నీ కంఠస్థం ఆయనకి. ప్రాకృతం అని ఒక భాష ఉంది. ఆ భాష నేను నేర్చుకున్నాను కొంతవరకు. ఆయనకున్న పాండిత్యం నాకు లేకపోయినా నాకు ప్రాకృతం కూడా వచ్చు. ఈ ప్రాకృత భాషలో పదాలే తెలుగులో మనం చాలా వరకు వాడతాం. ఉదాహరణకి అగ్గి అనే పదం వాడుతున్నాం కదా, అగ్గి అంటే నిప్పు. ఈ అగ్గి అనేది ప్రాకృత భాషలోంచి వచ్చింది. అగ్గి ప్రాకృతంలో, ఆ శబ్దం తెలుగులో దీర్ఘం కాస్త పొట్టై అగ్గి అయ్యింది. ఎంగలము అనే శబ్దం ఉందే, దానికి నిప్పు అని అర్థం. ఈ తెలుగు పదం ఎంగాలో అనే ప్రాకృతం నుంచి వచ్చింది. గిడిగిడి అంటే నమస్కారం, ఈ గిడిగిడి శబ్దం ప్రాకృతం. బిలిబిలి అంటే జిగేల్ మండం, ఈ పదం తెలుగులోకి ఆ ప్రాకృతం నుంచి వచ్చింది. కొన్ని పదాలు సంస్కృతం నుంచి, కొన్ని ప్రాకృతం నుంచి మనకు వచ్చాయి. ఈ ప్రాకృతంలో అయిన నిష్ణాతుడు. పైశాచిక భాష అని ఒక భాష ఉందండోయ్. అందులోనే హాలుడు అద్భుతమైనటువంటి కథలు రాశాడు. ఈ బృహత్ కథలన్నీ అందులోవే, గుణాఢ్యుడి కథలవి అందులోవే. ఇలాంటి కథలన్నీ పైశాచికంలో ఉంటే అవి నేర్చుకున్నాడు ఆయన. ఇది కాక పారసీ వచ్చు. మా నాన్నగారు ఉర్దూ పారసీ కూడా నేర్చుకున్నారు ఆ రోజులు, ఈయన అలాగే నేర్చుకున్నారు. అందువల్ల వాళ్ళకి స్నేహం ఎక్కువ. తద్వారా నాన్నగారి ద్వారా ఆయన గురించి కొంత విన్నాను. ఆయన రాసిన పాటలు విని ఓహో కవిత్వం అంటే ఇలా ఉండాలని అర్థమైంది. ఇవాళ మనం గుణసుందరి కథలోకి ఎడదాం. 1946లో మొదలెట్టారట సినిమా తీయటం, కానీ ఆ రోజుల్లో 3 ఏళ్లు బట్టి 49లో రిలీజ్ అయింది. ఆ అపూర్వమైనటువంటి సినిమాలో గుణసుందరి కథ
లో ఉన్న పాటలన్నీ ఆణిముత్యాలు. మలయాళం నుంచి తెలుగులోకి వచ్చిన పి లీల గారు మొట్టమొదట పాడిన పాట ఆ సినిమాతోటే మొదలు పెట్టింది ఆవిడ. అందులో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన పేరు ఉగ్రసేనుడు. ఉగ్రం అంటే కోపం. ఆ కోపం ఆ రాజుగారి పాత్రలో కనపడుతుంది. గోవిందరాజు సుబ్బారావు గారు వేశారు అది. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు. పెద్ద కూతుళ్ళు ఇద్దరునేమో మా నాన్నని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. చిన్న కూతురు మాత్రం పెళ్ళయ్యాక భర్తనే ప్రేమించాలంటుంది. దాంతో తండ్రికి కోపం వచ్చి పెద్దవాళ్ళిద్దరికీ మేనల్లుళ్ళని ఇచ్చి పెళ్లి చేసి ఈ చిన్నపిల్లని కుంటి, గుడ్డి, మూగ ఏమైనా సరే ప్రేమిస్తానన్నావు కాబట్టి మొగుడిని అలాంటి వాడిని పట్టుకొస్తానని ఓ మొగుడిని పట్టుకొచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి ముందు వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఆవిడ ప్రార్థిస్తుంది. ఎంత అద్భుతమైన పాట అండి ఇది. అభేరి అనే ఒక రాగంలో ఈ పాటని లీలగారు పాడారు. ప్రతి పదము సార్థకతతో కూడిన పదం అది. అంటే ఆ పదం తీసేస్తే ఆ పాటకు అర్థం చెప్పలేము. అంత ఆచితూచి రాశాడు ఆయన. అలాగని అందులో ఏదో క్లిష్టమైన పదాలు ఉండవు. రోజు మనం వాడే పదాలే. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే, అపరాధములన్నీ మరచి ఆదరించవే మాత, అపరాధములన్నీ మరచి ఆదరించవే, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే, తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో, తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో కలత జల్దు జీవులమము, కలత జల్దు జీవులమము మేలు కొలిపి ఏలు కొనగా, ఉపకార గుణాలయమై ఉన్నావు గదే, ఏనాడో ఎచ్చటనో, ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, జ్ఞానమొసగి దారి చూపి, జ్ఞానమొసగి దారి చూపి దీనులమము దీవింపగా, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే. అంటే పెళ్లికి ముందు అమ్మని పూజించింది. నేనేమో కుంటి, గుడ్డి, మోగ, చెవిటి ఇన్ని అవలక్షణాలు ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నిన్ను పూజించాను. నువ్వెవరివి? ఆలయ అంటే నిలయ. అమ్మవారు ఒక ఇల్లుట. దేనికి ఇల్లు? గుణాలయ, గుణములకు ఇల్లు. ఇంట్లో మనం ఉంటాం, కానీ అమ్మవారు గుణములు అనేటటువంటి ఇంట్లో ఉంటుందిట. గుణములకు నిలయమట. ఏ గుణం అది పైగా? ఉపకార గుణాలయ. ఉపకార గుణములకు నువ్వే ఇల్లు అనగా నీవు ఎప్పుడు ఉపకారం తప్ప అపకారం చెయ్యవు. ఈ పదం కాకుండా ఇంకోటి వాడకూడదు. ఎందుకంటే తనని కొలిచినా కొలవకపోయినా తిట్టినా పొగిడినా అటువంటి వాళ్ళందరినీ సమానంగా చూచి ఉపకారం చేసే ఏకైక లక్షణం అమ్మవారికి మాత్రమే ఉంటుంది. పెంగళవారు అమ్మవారి భక్తుడు కనుక నువ్వు ఉపకార గుణ నిలయవు. మేము ఏదైనా అపరాధం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ పిచ్చి పనులు చేస్తే వాటన్నిటిని మరిచిపోతావు. అమ్మవారి లక్షణమే క్షమించడం. అమ్మవారికి ఉన్నంత ప్రేమ ఇంకెవరికి ఉండదు. అందుకే అమ్మవారికి అవ్యాజ కరుణామూర్తి అని పేరు. అపరాధాలన్నీ మరిచిపో, మమ్మల్ని ఆదరించు. నేను చిన్నప్పటి నుంచి శాస్త్రాలు చదువుకున్నాను, పుస్తకాలు చదువుకున్నాను. పతివ్రత యొక్క లక్షణం పెళ్ళయ్యాక భర్తని ప్రేమించడం. నా భర్తని కాకుండా మా నాన్నని ప్రేమించమని మా నాన్న అంటాడు. అది ధర్మం కాదు, ఇది ధర్మం. తండ్రిని ప్రేమించాలి. తండ్రిని ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాలట. పెళ్ళయ్యాక మాత్రం భర్తనే ప్రేమించాలట. పూర్వం పతివ్రతలను ఉండేవారండి. అందుకని మా ఆయన్నే ప్రేమించాలి కదా, ఇప్పుడేమో పట్టుకొచ్చి ఇలాంటి వాడిని అంటగడుతున్నాడు. అటువంటి వాడిని కూడా
ప్రేమించే తత్వం నాకు ఇమ్మని చెప్పడం అనమాట. మానవులు ఎటువంటి వాళ్ళు? మా నాన్న అజ్ఞానంతో ఎవడికో ఇచ్చి పెళ్లి చేసేస్తే నా బతుకు పాడవుతుంది అనుకుంటాడు. తెలివి లేని అహం. అహంకారం రెండు రకాలు. తెలివితేటలు ఎక్కువైపోయిన అహంకారం, తెలివితేటలు లేకపోవటం వల్ల అహంకారం. అహంకారం తెలివితేటల వల్ల వస్తే కొంత నయం అనుకోండి. మా నాన్నకి తెలివి లేదు, మాకు తెలివి లేదు, తెలివి తక్కువ వాళ్ళం, అయినా అహంకారంతో మేము గొప్పవాళ్ళం అనుకో. ఇక దీనివల్ల ఏమవుతుంది? తెలియరాని బాధలు వస్తాయి. బాధకి దుఃఖానికి తేడా ఉందండి. దుఃఖం మనం చేజేతులారా తెచ్చుకుంటాంట. కొన్ని పనులు పిచ్చి పనులు చేయకూడని పనులు చేసి తెచ్చుకుంటే దుఃఖం అంటారు. హఠాత్తుగా మనకి తెలియకుండా వచ్చి మన మీద పడే కష్టం బాధ. అందుకని తెలియరాని బాధలతో అనడం ద్వారా ఇది నేను ఊహించలేదు. ఊహించకుండా ఈ ఈ బాధ నా మీద పడింది. ఈ బాధ తనంత తాను వచ్చి పడింది. అలా తెలియకుండా వచ్చేదాన్ని మాత్రమే బాధ అనాలి అనే విషయం మనకు సూచించాడు ఆయన. అహంకారం తెలివితేటలు లేకపోతే దుఃఖం, బాధ అనుకోకుండా వచ్చి పడుతుంది. వీటితో మేము కలత చెందుతున్నాం. అక్కడ ఆవిడ నేను ఏడుస్తున్నాను అనలేదండోయ్. కలత అంటే ఒక క్షణకాలం మనస్సులో బాధపడ్డం, తాత్కాలిక బాధ, కొంచెం శోకిస్తున్నాను. ఆ శోకం తట్టుకుని అందులోంచి బయటపడేటటువంటి మార్గాన్ని చూపించు. మమ్మల్ని మేలుకొలిపి ఏలుకొనగా, అనగా సుఖమైన దుఃఖమైన సమానమని భావించి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి మేలుకొలుపుట అని అర్థం అనమాట. అలా మేలుకొలిపి మమ్మల్ని ఏలి రక్షించు అని మొదటి చరణం. ఇంకా రెండవది చాలా అద్భుతమైన ఒక భావన. ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది ఎవడికి తెలుసు? ఎప్పుడు నాశనం అవుతుందో ఎవడికి తెలియదు. స్టార్టింగు తెలియదు, ఎండింగు తెలియదు. ఆద్యంతములు లేనిది సృష్టి. అందుకే ఆయన ఏమన్నాడు? ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి. మన జీవితాన్ని నాటకంతో పోల్చారు. ఈ నాటకానికి సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్ముట. మనందరం పాత్రధారులంట. అందుకని ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు నాశనం అవుతుందో తెలియదు. ఈ నాటకం ఉందే, ఈ పుట్టడం, ఈ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఇది ఒక విచిత్రమైన నాటకం. ఈ నాటకం ఎప్పుడో ఎక్కడో ఎలా పరిసమాప్తం అవుతుందో తెలియదు. దానికి తగిన జ్ఞానం మాకు ప్రసాదించు. మేము దీనులం, కష్టాల నుంచి బయటపడలేము. మాకు సరైన మార్గాన్ని చూపించి కనికరించి ఏలుకో, మమ్మల్ని రక్షించు, దీవించు, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత. ఎంత అద్భుత భావన! ఎన్నో పురాణములు చదివితే తప్ప ఈ సృష్టి ఒక నాటకం అని పోల్చలేము. మహానుభావుడు అన్నమాచార్యులు నానాటి బ్రతుకు నాటకము అని ఒక చిన్న పాట ఎత్తుకున్నాడు ఆయన. మన బ్రతుకు రోజు ఒక నాటకమే. మనందరం పాత్రధారులమే. ఎంత గొప్ప నాటకం ఆడతాం. ఒక్కొక్కప్పుడు భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరి పడదు, తిప్పుకుంటారు. లోపల కసి అనమాట. ఆవిడ్ని పొడి చేయాలన్నది కోపం వస్తుంది, లేదా ఆవిడకి ఈయన చంపాలనిపిస్తుంది. అయినా ఇద్దరు చిరునవ్వు నవ్వుకుంటూ ఆహా మై డియర్ స్వీటీ అంటాడు. స్వీటీ లేదు, ఫ్రూటీ ఫ్రూటీ లేదు. అయినప్పటికీ నటిస్తున్నాడు. అలాగే ఈ కనిపించే వాళ్ళందరితోటి ఒక్కొక్కప్పుడు ప్రేమ నటిస్తాడు, ఒక్కొక్కప్పుడు ద్వేషము నటిస్తాడు. పిల్లల మీద కోపం లేకపోయినా కోపం నటించాలి. ఒక్కొక్కప్పుడు అవతల వాడు స్నేహితుడు, వాడు ఏమన్నా అనుకుంటాడేమోనని అతడి రాక మనకి ఇష్టం లేకపోయినా దయచేయండి దయచేయండి మీ రాక మాకు ఎంతో చూపండి అంటాడు. లోపల వద్దకు తిప్పుకున్నాడు, సమయానికి వచ్చాడు అని. ఇదంతా ఒక నాటకమే జీవితం అంతా. ఇంత గొప్ప ఊహ ఆయన చిన్న ముక్కలో చెబితే దాన్ని ఈ జీవితానికి అన్వయించి ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి జ్ఞానమొసకి దారి చూపి దీనులమము దీవింపగా ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాట. ఇంత పాట పాడాక అమ్మవారు రక్షించకుండా ఉంటుందా? అందుకే వచ్చినవాడు నిజానికి మహారాజు మారు వేషంలో వచ్చాడు. చివరికి ఆవిడ జీవితం వారి చూశారు. నిజానికి వెర్రి అభిమానం అని ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా గురువు గారికి ఘంటసాల అంటే మామూలు అభిమానం కాదు. పాటలు పాడే వాళ్ళలో ఆనాడు ఘంటసాలని, తర్వాత వచ్చిన వాళ్ళలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, ఇద్దరిని అభిమానించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇద్దరిది రెండు అద్భుతమైన కోణాలు. అందులో ఘంటసాల అంటే ఇక మామూలు ఇష్టం కాదు. కానీ అయినా ఈ పాటతో ఎందుకు ఎత్తుకున్నానంటే పెంగళి వారు ఇందులో మానవులను అమ్మవారు అనుగ్రహించడానికి కావలసిన బీజములను పెట్టాడు. అందులో ఉపకార ఊ అనేది ఒక బీజం, అపరాధంలో ఉన్న ఆ అనే ఒక బీజం, ఆ తర్వాత మా అనే బీజం. ఈ మూడు బీజములు త్రిమూర్తి ఆత్మకములని. ఒకటేమో ఇచ్ఛాశక్తిని
రెండోది జ్ఞానశక్తిని, మూడోదాన్ని క్రియాశక్తిని ఇస్తుంది అని నేను మంత్రశాస్త్రాన్ని బట్టి తెలుసుకున్నాను. ఇచ్ఛ అంటే కోరిక. ముందు ఒక పని చెయ్యాలి అనే కోరిక రావాలి. అసలంటూ అమెరికా వెళ్ళాలనే కోరిక వస్తే కదా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసేది. కాబట్టి కోరిక మొదటి శక్తి. కోరిక తీర్చుకోవాలంటే తెలివితేటలు ఉండాలి, అది జ్ఞానశక్తి. కోరిక ఉంది, తెలివితేటలున్నా అక్కడికి వెళ్ళాక పని చేయకపోతే ఉద్యోగం పోతుంది, అది క్రియాశక్తి. ఈ మూడు శక్తులే అమ్మవారు: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అదనమాట ఆ, ఉ, మా అనే బీజాలతో ఓంకారంగా మారింది. ఈ మూడింటిని అందులో ఇమిడ్చి ఆయన రాశాడంటే ఎంత మేధావో ఆలోచించండి. అసలు ఆయన ఏది తీసుకున్నా అలాగే ఉంటుంది. శ్రీకృష్ణ అర్జున యుద్ధం సినిమా గయోపాఖ్యానాన్ని కొంచెం ఆధారంగా తీసుకున్నారు, కానీ ఎక్కువ భాగం ఆయన సొంతమే, ఆయన పాటలే, ఆయన పద్యాలే. పింగళి వారు సినిమా కథ రాశారు, జగదేక వీరుని కథ అంతా అయింది. మాటలు రాయగలడు, మాటల మాంత్రికుడు, అందుకే పింగళి మాట చిత్ర విచిత్రాల మూట అన్న. పాటలు రాయగలడు, హాస్యం అలా సున్నితంగా ఉంటుంది, అలాగని ఎక్కడ అసభ్య పదం ఉండదు. సుభద్ర శ్రీకృష్ణుడి చెల్లెలు. దేవకికి వసుదేవుడికి వరుసగా 8 మంది కొడుకులు పుట్టారు. అందులో మొదటి 6గురిని కంసుడు చంపేశాడు. 7వ వాడు బలరాముడు దేవకీ గర్భంలోంచి వెళ్ళిపోయి రోహిణీ గర్భంలో ప్రవేశించి పుట్టాడు. 8వ సారి కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడు కాస్త అటు రేపల్లి వెళ్ళిపోయాక చెరసాల్లోంచి విముక్తి పొందారు దేవకీ వసుదేవుడు. చెరసాల్లోంచి విముక్తి పొందిన తర్వాత బయట పుట్టింది. వీళ్ళంతా జైల్లో పుడితే ఆవిడ మాత్రం ఫ్రీ బర్డ్గా పుట్టింది, సుభద్ర. అందుకే సుభద్రను ఎక్కువ గౌరవంగా చూశారు. అదే భాగవతంలో ఏట ఒకని లెక్కను కొడుకుల నెనమండ్ర ఒక్క కూతుంగనియన్ అంటాడు పోతన. 8 మంది కొడుకులు, తర్వాత ఒక కూతురు పుట్టారు. సుభద్ర అంటే దేవకి వసుదేవుల కంటే కృష్ణ బలరాములకి ఎక్కువ ఇష్టం, ప్రేమగా పెంచారు. అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. తీర్థయాత్రలకు వెడుతూ వెడుతూ దారిలో చిత్రాంగదని, ఉలూచిని పెళ్లి చేసుకున్నాడు. తీర్థయాత్రలు కూడా లాభాలే, అన్ని మంచి శకునాలట. అందుకే అందులో పాట ఉంటుంది శ్రీకృష్ణార్జున యుద్ధంలో: అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే. ఆ తర్వాత సుభద్ర దగ్గరికి రావాలి. నిజంగా మహాభారతంలో అయితే ఆదిపర్వంలో అద్భుతంగా రాశారు, భాగవతంలోనూ రాశారు దాన్ని. బలరాముడికి ఎత్తులంటే చాలా ఇష్టం, అందుకని అర్జునుడు పెట్టుడు గడ్డం పెట్టుకోలేదండోయ్, గడ్డం గీయకుండా పెంచుకున్నాడు. ఈ మధ్యకాలంలో అందరూ ఎవరు చూసినా దిక్కుమాల గడ్డాలి. ఆ రోజుల్లో ఆయన కావాలని గడ్డం పెంచుకుని యతి రూపంలో శ్రీకృష్ణుడి అనుమతితో, శ్రీకృష్ణుడి యొక్క అనుమతి లేకపోతే, ఆయన దేవానం లేకపోతే పెళ్లి చేసుకోలేడు కనుక అక్కడికి వచ్చాడు. ఆయన్ని సేవించమని బలరాముడు సుభద్రను పంపాడు. ఎవరిని పంపాలో వాళ్ళనే పంపాడు. ఆయనకు యోగం పట్టింది. ఈ సుభద్ర ఆయన్ని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా యతిలా నటించాలి కదా, అందుకని అసలు ఎత్తు కంటే దొంగ ఎత్తు కొంచెం ఎక్కువ బాగా జపం చేస్తాడు. కళ్ళు మూసుకుని ఇలా జపం చేయడం మొదలెట్టాడు. ఎదురుగుండా ముక్తికాంత అని ఒక పటం పెట్టుకున్నాడు. ఈ ముక్తికాంత అనే పటం పెట్టుకునే ఊహంతా పింగళి వారిది. అక్కడ నిజంగా రాశాడండి ఒక అద్భుతమైన పాట. అసలు ఈ పాటకి అర్థం చెప్పడానికే నా జీవితం సరిపోదు, అంత గొప్ప పాట. అయినా 2 ముక్కల్లో చెప్పేస్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం ఉండదు కనుక. ఇందాక పాడింది అభేరి రాగమే, అది లీలగిరి. ఇప్పుడు పాడేది సుశీలది. ఈ మధ్యన సుశీల మీద చాలా అద్భుతమైన ఆల్బం కూడా మన శ్రీనివాస్ గారు వారి మిత్రబృందం చేశారు. అది ఇది కూడా అభేరియే. స్వాముల సేవకు వేళాయే వైళమరారే చెలులారా, స్వాముల సేవకు వేళాయే వైళమరారే చెలులారా, ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా, స్వాముల సేవకు వేళాయే వైళమరారే చెలులారా. ఎన్ని తీర్థములు సేవిల్చారో, ఎన్ని మహిమలను గణిల్చారో, ఎన్ని తీర్థములు సేవిల్చారో, ఎన్ని మహిమలను గణిల్చారో, విజయం చేసిరి మహానుభావులు మన జీవితములు తరించుగా, స్వాముల సేవకు వేళాయే వైళమరారే చెలులారా. లీలాసుకులో ఋష్య శృంగులో
మన యతీంద్రులై వెలసిరిగా లీలాసుకులో ఋష్య శృంగులో మన యతీంద్రులై వెలసిరిగా ఏమి పూజలో ఏమి ధ్యానమో మన లోకములో ఉండరుగా స్వాముల సేవకు వేళాయే వైళమరారే చెలునారా ఏ ఏ వేళలకేవి ప్రియములో ఆ వేళలకవి జరుపవలే ఏ ఏ వేళలకేవి ప్రియములో ఆ వేళలకవి జరుపవలే సవ్వడి చేయక సందడి చేయక భయభక్తులతో మెలగవలే స్వాముల సేవకు వేళాయే వైళమరారే చెలునా స్వాముల సేవకు వేళాయే వైళమరారే చెలు స్వామి అనే పదం యజమానికి వాడతాం, దేవతలకు వాడతాం, యతులకి, లేదా భర్తకు వాడతారు. మా స్వామి వచ్చాడు అంటే మా ఆయన వచ్చాడు అని ఒక అర్థం. నిజానికి అక్కడ ఉన్నది యతి, భవిష్యత్తులో ఆవిడికి భర్త అవుతాడు. సాధువు, సన్యాసి అనే పదం సుభద్ర వాడితే ఆవిడ నోటి నుంచి వచ్చిన వాక్శుద్ధి వల్ల అవతలవాడు సన్యాసి అయిపోతాడు, భర్త అవ్వడు. ఒకసారి ఆలోచించండి. భర్తని సన్యాసి అని పిలిచింది అనుకోండి, సాధువు గారు వచ్చారు, యతి వచ్చాడు, సన్యాసి వచ్చాడు అని కనుక సంబోధించి ఉంటే అప్పుడు అవతల ఆయన్ని పెళ్లి చేసుకునే అధికారం ఉండదట. అందుకని స్వామి అంటే భర్త అని ఒక అర్థం, స్వామి అంటే సన్యాసి అని ఒక అర్థం కనుక స్వాముల సేవకు వేళాయే అని వాడాడు. ఈ ఊహ రావాలి మనకి, ఏదో పదం రాసి పారేయడం కాకుండా. ఆయన భవిష్యత్తులో ఇప్పుడు ప్రస్తుతం స్వామి స్వామి అవుతాడు. అందువల్ల స్వాముల సేవకు వేళ అయ్యిందంటే భర్త గారి సేవకి వేళ అయ్యిందని అర్థం, సాధువు యొక్క సేవకి వేళ అయ్యింది. వైళమ అనే శబ్దం చాలా ఇష్టం నాకు. వైళము అంటే వేగముగా, చాలా వేగముగా, శీఘ్రముగా, ఇమ్మీడియట్లీ అనమాట. వైళమ ఒక రైకారముల వై ళ, లా తర్వాత వచ్చే ళ, వైళము. ఇది కూడా ప్రాకృతం నుంచి తెలుగులోకి వచ్చిన గొప్ప పదం. చాలా తొందరగా రండి, స్వామి సేవకి వేళ అయ్యింది. ఆయన దగ్గరికి వెడితే ఏం చేస్తాడు ఆయన? మన ముఖం ఎలాగో పెద్దగా చూడకపోయినా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే హక్కు కూడా భర్తకు ఉంది. పూర్వం భార్య పెళ్ళయ్యాక భర్తకు ఒకసారి దండం పెట్టేది అందరూ చూస్తూ ఉండగా. అప్పుడు ఆయన ఆశీర్వదించేవాడు. ఏమని అంటే, మాంగళ్యంతో 100 ఏళ్ళు జీవించు అనగా, ఆవిడ మెడలో మాంగళ్యం ఉంటే ఈయన బతుకుతాడని అర్థం. ఆవిడ 100 ఏళ్ళు మాంగళ్యంతో బతికితే ఈయన ఆయన కంటే కొంచెం పెద్దవాడు కనుక ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాడు. ఇందులో గొప్ప స్వార్థం ఉందంటో. అసలు మన మంత్రాల్లోనే అర్థం ఉంది. మాంగళ్యతంతునా అనేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం. తంతు అంటే దారం. ఈ దారం ఎటువంటిది? మంగళప్రదమైన దారం, అంటే మంగళ సూత్రం. సూత్రము అన్న దారమే. ఈ పసుపు తాడు నీ మెడలో కడుతున్నాను. ఈ తాడుని నీ మెడలో ఎందుకు కడుతున్నాను? ఇది నువ్వు ధరించి, త్వం నీవు, శరదాం శతం అంటే 100 ఏళ్ళు, జీవ జీవించు. నేను నీ మెడలో ఈ తాడు కడుతున్నాను ఓ భార్యామణి, సౌభాగ్యంతో ఈ తాడు మెడలో వేసుకుని 100 ఏళ్ళు జీవించు. నువ్వు 100 ఏళ్ళు ఈ తాడుతూ ఉంటే నేను కూడా ఇంకా 4 ఏళ్ళు ఎక్కువ అనమాట. అది ఆ మంత్రం యొక్క అంతరా. ఎంత అద్భుతం! కంఠే కంఠమునందు బధ్నామి కడుతున్నాను. అందుకే మాంగళ్య తంతు అనాలి, మాంగళ్యం కాదు. మాంగళ్య తంతు అంటే మంగళ సూత్రము, తాడు. మాంగళ్యం తంతున తంతున అని మధ్యన తంతున ఏంటనేది వాడి మొహం. తంతు అంటే దారం. ఆ మాట ఆశీర్వాదము లభించుగా అంటే మంగళసూత్రం మెళ్ళో కట్టిన తర్వాత ఆయనకి నమస్కరిస్తే నన్ను ఆశీర్వదిస్తాడనే భావంతో రాసింది. చేసే పూజలు ఫలించుగా. ఎవరు చేస్తున్నారు? మంచి భర్త కావాలని ఆవిడ పూజ చేస్తుందండోయ్. అందుకని ఆయన ఆశీర్వాదం లభిస్తే నాకు మంచి భర్త లభిస్తాడు అని అంతరార్థం. ఆయన చేసే పూజలు కాదు, తాను చేసే పూజలు ఫలిస్తాయిట. ఇంకా మొదటి పాదం, ఎన్ని తీర్థములు సేవించారు. ఎన్నెన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలో తెలియదు. ఈ తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల ఎన్నో మహిమలు వచ్చాయి. తీర్థము సేవించుట అంటే పూర్వకాలంలో పెళ్లికి ముందు ఒక వ్రతం చేసేవారు. దానికి వివాహ వ్రతం అని పేరు. వివాహ వ్రతంలో పంచామృతంతో కూడిన తీర్థం తాగాలి. ఈ తీర్థం విడిచిపెట్టకుండా 9 రోజులు తాగితేట వాళ్ళకి
భార్యాభర్తలకి ఒకరి లక్షణములు మరొకరికి తెలిసే మహిమ వస్తుందండోయ్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యావ్రతము లేక వరవ్రతం అని ఒక వ్రతం ఉంది. ఆడవాళ్ళేమో వరవ్రతం చేస్తారు మంచి భర్త కావాలని. మగవాళ్ళు మంచి భార్య కావాలని ఒక వ్రతం చేసేవారు. ఈ వ్రతం 9 రోజులు చెయ్యాలి. చేసినప్పుడు పంచామృతాలు అమ్మవారికి నివేదన చేయాలి. దాన్ని తీర్థంగా తీసుకోవాలి. తీసుకుంటే భార్యకేమో భర్త లక్షణాలు ఏంటో తెలుస్తాయి, భర్తకి భార్య అభిప్రాయాలు తెలుస్తాయి. ఒకరి అభిప్రాయాలు ఒకరికి బాగా తెలిస్తే అప్పుడు వాళ్ళు తగాదా పడకుండా కలిసి ఉంటారు. అందుకని ఈ పెళ్లికి ముందు తీర్థం స్వీకరించేవారు. ఎన్ని తీర్థములను సేవించారో, ఇలా ఎన్నిసార్లు వ్రతం చేసి ఆ తీర్థం స్వీకరించాడో, ఎన్ని మహిమలు గణించారో. అంటే భార్యాభర్తలకైతే వ్రత తీర్థం అని అర్థం. అదే నిజంగా యతీంద్రుడైతే ఎన్నో తీర్థయాత్రలు చేశాడు ఆయన. రకరకాల తీర్థయాత్రలు చేసేట ఆ రోజుల్లో. చేసి చేసి ఎన్నో మహిమలు గడించేట. అవి ఎన్నో మనకు తెలియదని ఒక అర్థం. ఇక్కడికి వచ్చాడు. వచ్చాడు అనొచ్చుగా. వేంచేశాడనే పదం వాడినా పాట బాగానే పాడొచ్చు. కానీ విజయం చేసిరి మహానుభావులు. అర్జునుడికి విజయుడు అని పేరు. విజయం చేసిరి అంటే ఇక్కడికి అడుగు పెట్టారని ఒక అర్థం, దయచేశారని ఒక అర్థం, కానీ విజయుడే వచ్చాడని ఒక అర్థం. చూసారా, అక్కడ అవతలవాడు విజయుడు అని తెలియదు ఆవిడికి. కానీ పెంగళి వారికి తెలుసు కనుక విజయం చేశారన్నాడు తప్ప వేం చేశారని లేకపోతే అడుగు పెట్టారని అనలేదు. మన జీవితం తరిస్తుంది. భార్యకి ఎప్పుడైనా ఓ మంచి భర్త వస్తే జీవితం తరిస్తుంది అని ఒక అర్థం. యతీశ్వరుడైతే ఆయన వల్ల మన జీవితం తరిస్తుంది అని ఒక అర్థం. ఇక రెండో పాదం లీలాసుకుడు అన్నాడండి. నిజానికి అర్జునుడు ద్వాపర యుగం వాడు, లీలాసుకుడు కలియుగం వాడు. లీలాసుకుడు అంటే ఆయన అసలు పేరు బిల్వమంగళుడు. చింతామణి అని ఒక వేశ్య వల్ల పడ్డాడు. మీ అందరూ చింతామణి నాటకంలో చూసిన భవానీ శంకరము బిల్వమంగళుడే లీలాసుకుడు అంటే. ఆయన ఇంత చేసి ఒక 3000 సంవత్సరాల క్రితం వాడు. ఆ తర్వాత ఆయన తన భార్య భార్య పోయాక ఆస్తి పోయాక కళ్ళు శ్మశానంలోకి వెళ్ళి కట్టెతో పొడి చేసుకుని కళ్ళు పోగొట్టుకుని గుడ్డివాడైపోయి చింతామణి ద్వారా కృష్ణ మంత్రాన్ని సేకరించి, అందుకే చింతామణి ఆయనకు గురువు అనమాట. అప్పుడు కృష్ణుని ధ్యానిస్తే కృష్ణుడి అనుగ్రహం వల్ల ఆయనకి కళ్ళు వచ్చే కవిత్వం వచ్చింది. అప్పుడు ఆయన కృష్ణ కర్ణామృతం రాశాడు. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే అని నర్తనశాలలో పెట్టిన శ్లోకం ఈ లీలాసుకుడు రాసింది. కానీ ఆయన బిల్వమంగళుడిని చాలా మంది తెలియదు. ఆయన కృష్ణ కర్ణామృతం రాస్తూ చింతామణిర్ జయతి స్వామగిరి గురురుమే అని చింతామణికి జయం కలుగ్గా, కానీ ముందు గురువు గారిని ఆవిడే తలుచుకున్నాడు. చూసారా వాళ్ళ చరిత్ర ఎంత గొప్పదో. తర్వాతది ఎంతసేపు ఈ సుబ్బిశెట్టి పాత్ర ఇవే చూపించి అసలు తర్వాత కథను చూపించట్లేదు. అంతటి వాడు 3000 సంవత్సరాల క్రితం వాడిని 5600 ఏళ్ల క్రితం ఉన్న అర్జునుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు అని కొందరికి అనుమానం రావచ్చు. శుకుడు వ్యాసుడి కొడుకు, పెళ్లి చేసుకోడు జీవితంలో. కానీ లీలాసుకుడు మొదట్లో శృంగార పురుషుడు. శృంగార పురుషుడైతేనే ఇప్పుడు ద్రౌపది ఈ సుభద్రని పెళ్లి చేసుకోవాలి. ఉట్టి సుకుడైతే పెళ్లికి అర్హుడు కాడు. గుర్తుపెట్టుకోండి, యావజ్జీవితం ఆయన బ్రహ్మచర్య దీక్షతో ఉంటాడు. అందుకని లీలాసుకుడు శృంగార జీవితం గడిపి గొప్పవాడయ్యాడు. ఋష్యశృంగుడు మొదట బ్రహ్మచర్య దీక్షతో ఉండి అసలు స్త్రీ అంటే తెలియకుండా ఉండి హఠాత్తుగా శాంత వల్ల ఆయన సంసారంలో పడ్డాడు. ఋష్యశృంగుడి కథ రామాయణంలో నేను చెప్పాను వినండి. ఆయనకి అసలు ఆడామగా భేదం తెలియదు. ఆయన బ్రహ్మచర్య దీక్ష నుంచేమో సంసారంలోకి వచ్చాడు, ఈయన సంసారం నుంచి బ్రహ్మచర్యంలోకి వెళ్ళాడు. ఇటువంటి వాళ్ళ ద్వారా చెప్పడం ఏంటంటే ఈయన ప్రస్తుతం ఆ లీలాసుకుడు ఋష్యశృంగుడు ఇలా ఉన్నాడు కానీ ఇప్పుడు సంసారంలో పడతాడని చెప్పడం అన్నమాట. అయితే ఇప్పుడున్నవాడిని పాత వాళ్ళతో పోల్చొచ్చా అని మళ్ళీ మనకు అనుమానం రావాలి. ఇప్పుడు పద్మాకర్ గారిని ఇప్పుడు పాత వాళ్ళతో పోల్చొచ్చు కానీ పుట్టబోయే వాడితో పోల్చం కదా. పద్మాకర్ గారి మనవాడు ఎంత గొప్పవాడో పద్మాకర్ గారు అంత గొప్పవాడు అనకూడదు. మనవాడిని పద్మాకర్ గారితో పోల్చొచ్చు. కానీ అలాంటి అధికారం ఒక కవులకు ఉందిట. నిరంకుశ కవయ. దానికి ఉదాహరణ చెబుతాను. అల్లసాని పెద్దన మనుచరిత్రలో చంద్రుని తిట్టే ఘట్టం ఒకటి ఉంటుంది. వరూధిని చంద్రుని తిడుతుంది. ఈ వరూధిని ఘట్టం 2వ మనువు కాలం, అంటే ఇప్పుడు 7వ మనువు కాలంలో ఉన్నాం. అక్కడ ఏముంటుంది? చంద్ర, నీ వెన్నెల వల్ల నాకు విరహం కలుగుతోంది. నీ చేతిలో గాంధీవం అనే ఒక విల్లు ఉండేది. ఆ గాంధీవం పాండవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఆ గాంధీవం నా మీద ప్రయోగించి చంపేవాడు కదా అంటుంది. అసలు గాంధీవం ఎప్పటిది?
అది పాండవుడు ఎప్పటివాడు, ద్వాపరయుగం వాడు. ఈవిడేమో రెండవ మనువు కాలం. ఆనాటికి అసలు అర్జునుడు ఉన్నాడా? అయినా ఏముంటుంది, గాంధీవము నీ చేతిది పాండవునించేరబట్టి బ్రతికితి మా విల్లుండిన నేడు నిశాకర చెండవే అల్లునికి తోడు శతభల్లములన్ అని చంద్రుణ్ణి ఈ తర్వాత ఎప్పుడో వచ్చినటువంటి అర్జునుడితో పోలుస్తుంది. అప్పటికి అర్జునుడు పుట్టపోయినా చూసారా మరి, అలా పోల్చే అధికారం ఉంటుంది. అదే ఘట్టంలో ఓ చంద్ర, గోవధము చేయు తురకల దైవంబవు నీవు, ఆవుల్ని చంపే తురకాళ్ళకి దేవతవి నువ్వు, అందుకే నీకు జాలి లేక నాకు భర్త దూరం అయిపోతే విరహం కలిగిస్తూ వెన్నెల కాస్తున్నావు అని చంద్రుడు తిడుతుంది. తురకలు నిన్నటి కాక మొన్నటి వాళ్ళు అయినా అందులో అలసాని పెద్దరికి తురకలు తెలుసు కనుక ఏకంగా పురాణంలోకి తురకని పట్టుకుపోయాడు చూసారా. అలా ఈయన కూడా లీలాసుకుడు తర్వాత వాడైనా అర్జునుడి దగ్గరికి తీసుకెళ్లి లీలాసుకులో ఋష్యశృంగులో మన యతీంద్రుడి రూపంలో వచ్చారు. ఏమి పూజో ఏమి ధ్యానమో అసలు మన లోకంలో ఉండరు అంటే ఆయన ఎప్పుడూ కూడా విరహవేదంలో ఉన్నాడని చెప్పడం. ఇంకా మూడవ చరణంలో ఆయనకి ఏ ఏ వేళకి ఏమి ప్రియమో ఆయా వేళలకు అవి జరపాలి. సాధువులకి ఏది ఇష్టమో అది చెయ్యాలని ఒక అర్థం. రేపు భర్త అవుతాడు, భర్త మనస్సెరిగి నడుచుకుంటే కాపురం కూలిపోకుండా ఉంటుంది, విడాకుల జోలికి వెళ్ళాం. కాబట్టి ఏ వేళకి ఆయనకి ఏది ఇష్టమో అది జరపాలి. ప్రియము అంటే ఉపాసనకు కావలసిందని ఒక అర్థం, ప్రియము అంటే పెళ్ళయ్యాక ఆయన ఇష్టం గ్రహించి ప్రవర్తించడం అని మరొక అర్థం. పైగా అక్కడ కొసమెరుపు, ఆయన దగ్గరికి వెడుతున్నప్పుడు ఆయన జపంలో ఉంటాడు కదా, సవ్వడి చెయ్యకూడదట, సందడి అంటే అల్లకల్లోలం చేయకూడదట, గందరగోళం చేయకూడదట, భయభక్తులతో మెలగాలట. పూర్వం భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ మొదట్లో పెళ్ళైన కొత్తల్లో పెద్దవాళ్ళు అలాగే చెప్పేవారు ఆడవాళ్ళకి, ఆయన దగ్గర మరీ ఎక్కువగా గందరగోళం, చనువు తీసుకోకు, అల్లరి చేయకని, ఆయన దగ్గర భయభక్తులతో ఉండి నీ వశం చేసుకో అని. నేను చెప్పడం కాదండోయ్, పోతన గారు భాగవతంలో చెప్పాడు. సీతాదేవి రాముణ్ణి ఎలా ఆకట్టుకుంది, రాముడు పరస్త్రీ కేసి ఎందుకు కన్నెత్తి చూడలేదో పోతన గారు ఒక పద్యంలో రాశాడు. సిగ్గుపడుట కల్గి సింగారమును కల్గి భక్తి కల్గి చాలా భయము కల్గి నయము ప్రియము కల్గి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసి కొనియే. సీత లాంటి భార్య కలిగితే ఏ పురుషుడైనా పరస్త్రీకేసి కన్నెత్తి చూడటట. దానికి గల కారణం సీత భర్త వచ్చినప్పుడు సిగ్గుపడేది. పూర్వం సిగ్గు అని ఒక పదార్థం ఉండేదండి. ఆడవాళ్ళు పురుషుని సిగ్గుపడేవారు, అందుకని సిగ్గుపడేదిట. సింగారం అంటే అలంకరించుకునేది, చక్కగా స్నానం చేసుకుని గంధం పూసుకుని అన్ని రకాల అలంకారాలు చేసుకుంటే భార్యను తప్ప పరస్త్రీని కన్నెత్తి చూడడట. అందుకని సిగ్గుపడేదిట, అలంకరించుకునేదిట, భయము కలిగి ఆయనంటే భయం చూపించేదిట, భక్తి చూపించేదిట, భక్తి భయము కూడా చూపించేదిట. అందుకే భయము కలిగి చాలా భక్తి కలిగి, నయము ప్రియము కలిగి వినయం చూపించేది, ప్రేమ చూపించేది. సరే ప్రియ శబ్దం ఆయన వాడాడు ఇందాక పింగళి వారు, పోతన గారు కూడా వాడాడు. ఆ విధంగా రాముడి మనస్సుని సీత తన వశం చేసుకుంది. అందుకే అలాంటి భార్య దొరికితే సీత సీత అని రాముడు ఏడ్చినట్టుగా భర్త ఆమె వెంటే పడతాడు అని చెప్పాడు ఆయన. ఆ భావం అంతా ఈ పాటలో ఆఖరిలో భయభక్తులతో మెలగవలే అంటూ అండల్లో నిజంగా సుశీల గారి కంఠం అండి. అందులో ఆ కాలంలో స్వర్ణయుగం. ఆ పాటలు మీరు ఎంతో మనం వినిపించారు, నాకు చాలా ఆనందం కలిగింది. అందులో చివరి చరణంలో ఆ సవ్వడి చెయ్యి కానప్పుడు ఏ ఏ వేళలకేవి ప్రియములో ఆ వేళల కవి జరుపవలే, సవ్వడి చేయక సందడి చేయక భయభక్తులతో మెలగవలే. ఆ కంఠం, ఆ మాడ్యులేషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా. పెండ్యాల వారి సంగీతం మజాక ఆవిడ పాడడం చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ఎందుకు చెప్తానంటే ప్రతి పదంలోనూ సార్థక్యం, ఆ అర్థం తప్ప మరొకటి లేకుండా ఇమిడ్చి పాట అంటే ఇలా రాయాలని నిరూపించాడు ఆయన. ఇలాంటివి పిల్లలకి ఇస్తే దీనివల్ల ఓహో రేపు పొద్దున మనం పాట రాసేటప్పుడు ఏదో తోచింది రాసి పారేయడం కాకుండా మనం కూడా జాగ్రత్తగా రాయాలి అనిపిస్తున్నమాట. ఈ మధ్యన ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు అనమాట. తెల్లాన గిల్లాన మిల్లాన చల్లాన, ఏమిటో ఆ తెల్లాన గిల్లాన మిల్లాన చల్లాన అంటే ఏమిటో తెలియట్లేదు. దబడబడబ 4 ముక్కలు కనపడ్డాయి కానీ అందులో ఒక్క పదానికి అర్థం.
ఆ పదం అనవసరంగా వాడితే శాపానికి గురవుతారు. అందువల్ల అంత జాగ్రత్తగా వాడాలి అని తెలుసుకుంటాం. ఆయన జీవితానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు, మరికొన్ని పాటలు ఇలాగే అప్పుడప్పుడు వీలున్నప్పుడు అలా తెలుసుకుందాం. ముందు పింగళి వారి గురించి కొన్ని తెలుసుకున్నాక సముద్రాల వారు ఆ కాలంలో జూనియర్ సముద్రాల, సీనియర్ సముద్రాల ఇలాంటి వాళ్ళకి సంబంధించిన పాటలు ముందు ప్రాచీన కవులతో తప్ప నాకు కొత్త వాళ్ళతో సంబంధం లేదు. ఘంటసాల పోయాక నేను ఎక్కువగా సినిమాలు చూడలేదు. అది కాక నేను ఒక విధంగా గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసిలో బతుకుతున్నాను. 2000 సంవత్సరం నుంచి ఈ 23 ఏళ్లలో నేను బాహ్య ప్రపంచం చూసింది చాలా తక్కువ. ఏదో పురాణాలకు వెళ్ళడం, అవధానాలు చేయడం తప్ప. ఇంకో విచిత్రం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మా పెళ్లి రేపు రాబోయే 8వ తారీఖు నాడే 8/12/1993లో జరిగింది. నేను సరసిఆర్ రెడ్డి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగానికి వచ్చిన తర్వాత 8/12/1993 అంటే రేపటికి 30 ఏళ్ళు పూర్తవుతాయి 8వ తారీఖు నాడు. పెళ్ళైన కొత్తల్లో మేమిద్దరం కలిసి ఒకే ఒక సినిమాకి వెళ్ళాం. ఏమిటో తెలుసా? దేవదాస్. ఆహా, మొదటి సినిమాయే దేవదాసు. ఆవిడ ఎప్పుడు ఒక్క ముక్క మాట్లాడలేదు పాప. ఆవిడ నా ఇష్టమే తన ఇష్టంగా బతికింది. అందుకే మా కాపురం 30 ఏళ్ల పండుగ హాయిగా సాగుతుంది. ఆ తర్వాత అసలు సినిమా హాల్కి వెళ్ళలేదు. తర్వాత మాకు ఇక్కడ ఒక ఆయన ఉండేవారు. ఒక్కసారి మాత్రం ఇంట్లోనే థియేటర్ కింద పెట్టి అన్నమాచారి సినిమా లాంటివి ఏవో చూపించారు. ఎందుకంటే నాకు ఎందుకో తర్వాత తర్వాత వచ్చే సినిమాల మీద దృష్టి లేకపోవటం, ప్రాచీన కవుల మీద, కావ్యాల మీద వ్యామోహం, మహానుభావుల యొక్క పాటల మీద వ్యామోహం ఎక్కువ. అందులో సాహిత్యం ఉండాలి, అందులో ఆనందం ఉండాలి, అసభ్యత ఉండకూడదు. ఇన్ని కారణాల చేత అలా ఉండేది. అందువల్ల భగవంతుడి దయ వల్ల ఈ కార్యక్రమం అంటూ ఏర్పాటు చేసుకున్నాం. ఇది కేవలం ఆది. ఎప్పుడు వీలుంటే అప్పుడు, వీలుంటే ప్రతి ఆదివారము ఎప్పుడో ఒకప్పుడు మీకోసం పొద్దునైనా లేవడానికి సిద్ధమే. కానీ కొన్ని కొన్ని పాటలు మనం లోకానికి అందిద్దాం. భక్తులందరూ అది విని తరించెదరుగాక. ధన్యవాదాలు గురువు గారు. అంటే ఇక్కడ కాకతాళీయం ఏంటంటే ఇప్పుడు అంటే దీని ముందు ఒక చిన్న విషయం ఉటంకిస్తాను. మా గురువు గారు తెలుగు మాస్టారు, ఆ, సైన్స్ మాస్టారు కామరా సుబ్రహ్మణ్యం గారు అని మా హై స్కూల్లో అనేవారు. ఆయన నవరత్నాలన్నీ ఒక చోట చేరితే నత్తగుల్లలన్నీ ఒక చోట చేరినీరా అని. అంటే స్కూల్లో ఆ క్లాసులు ఏంటంటే పాట వినే వాళ్ళంతా ముందు బెంచీలో కూర్చునేవాళ్ళు, మిగతా గొడవ చేసేవాళ్ళు విన్న వాళ్ళంతా వెనక బెంచీలో కూర్చునేవాళ్ళు. సో అలానే ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రూప్ లో ఉన్న ఈ 30 మంది అందరు నవరత్నాలు లాంటి వాళ్ళు అండి. అంటే మంచి అభిరుచి, మంచి పట్టు పాత పాటల మీద ఉంది వీళ్ళందరికీ. ఒకసారి వాళ్ళందరికీ మళ్ళీ మరోసారి కృతజ్ఞతలు. వేదవ్యాస మహర్షికి ఏ విధమైన బంధము లేదు సృష్టితో. కానీ నరకవర్ణంలో ఆయన రాసిన విశేషాలు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. వాడు యోగులు. అందువల్ల మేము వేరే సంసార బంధంలో ఉండక్కర్లేదంటే కళ్ళు మూసుకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తున్నాడు. మీకు ఉదాహరణ చెప్తానండి. వ్యాసుడు ఎంత గొప్పవాడంటే మహాభాగవతంలో నరకవర్ణన ఉంటుంది 4వ స్కంధంలో. కుక్కలతో సంభోగం చేసేవాళ్ళకు కూడా ఏ శిక్ష అందులో రాశాడు. అసలు ఆయన ఎలా రాశాడంటారు? అవన్నీ ఏమన్నా దగ్గరికి ఆ రోజుల్లో ఆయన ఏమన్నా టీవీలో చూసాడు. ఎటువంటి దరిద్రపు లక్షణాలు ఉంటాయో, వాళ్ళకి ఏ ఏ శిక్షలు ఉంటాయో రాశాడు. అవి చదివితే ఒక్కోసారి మనకు ఒళ్ళు కంపరం వస్తుంది అనమాట. ఓరి బాబోయ్, కొన్ని వేల సంవత్సరాల క్రితం భవిష్యత్తులో కలియుగంలో ఇలా జరుగుతాయని కూడా ఆయన ఎలా రాశాడు అనిపిస్తారు. ఎలాంటివి తింటారో చెప్పాడు. ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుంది, ప్రజలు అందులో పిచ్చెక్కిపోతారు, ఉచితాలకు అలవాటు పడతారని కూడా రాశాడు భవిష్య పురాణం. అది ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది. అవునా? అలాగే పింగళి వారు కూడా ఒక క్రాంతదర్శి యోగి. అందుకే నాన్ ఋషి కురితే కావ్యం. ఋషి కానివాడు కావ్యం రాయలేడు. అందరూ పై పై శబ్దాలు చూస్తారు. ఋషులు ఒక శబ్దం, ఒక మాట ఆచితూచి వాడతారు అన్నమాట. అటువంటి మహాద్భుతమైనటువంటి వ్యక్తిని వాళ్ళ మనం ఈ ఆదివారం కూడా కలుసుకున్నాం. ఆయనకి శుభం కలుగుగాక. గురువు గారు ఏంటంటే అక్షయ పాత్ర లాగా ఉంటుందండి. ఏ ఊరకు అలా కదిలించి చూడండి, అలా ఆశువుగా గురువు గారు చెప్తూనే ఉంటారు ఆ సందర్భానుసారంగా. ఎవరండి? దత్తాత్రేయ. నమస్కారం గురుగారు. నేను రుద్రనాథ్ బాబు. బాబు మాట్లాడండి. నీకై వేచి తినయ్యా ఓ ఏకాంత రామయ్య అనే సాంగ్ ఉంది కదండి ఒకటి, పింగళి గారిది. సో ఏకాంత రామయ్య ప్రయోగం ఏంటి అని అడుగుతున్నాను. ఏకాంతరాముడు అని పూర్వకాలంలో ఒకళ్ళు ఉండేవాట. అంటే పేరుకేమో ఒంటరిగా ఉన్నటువంటి వాడు, లోపల విరహగీతం పాడేవాడు. కాశీ మజిలీ కథల్లో కూడా ఈయన గురించి వాడారంటో.
పెళ్లి చేసుకోనని బిగుసుకుని 5గురు పెళ్లి చేసుకున్నట్టే. అందుకని పూర్వకాలంలో ఏకాంతరాముడు అనేది ఊరికే నియమం ఉన్నట్టుగా నటిస్తూ, ఒంటరిగా ఉన్నట్టు నటిస్తూ, అందరి సంపర్కం కోరుకునేటటువంటి వాడికి వాడేవారు. యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే ఏకాంతరాముడు పేరుకేమో ఒంటరిగా ఉండాలనుకుంటాడు, కానీ ఆయనకి అందరి సాంగత్యం కావాలి. ఇప్పుడు ఏకకాంత రాముడు కూడా అవ్వచ్చు. ఏకకాంతుడు కదైనా ఏకకాంత రాముడు కూడా అవ్వచ్చు కదా. దాంట్లో కావత్తు ఎవడో కావత్తు తీసేసుకుంటారు. అదే కాదు, ఏకకాంతుడు అనుకోండి, అప్పుడు అర్జునుడు కేవలం ద్రౌపది తోటి ఉండిపోయాడు, అవునా? అందుకని అక్కడ ఆయన ఏకకాంతుడు కాదు, బహుకాంతుడే. అందువల్ల అంత చెప్పగా ఆయన ఏం ఆలోచించినా అంత పదాన్ని పెడతాడు. కాశీవదిరి కథల్లో ఓ స్త్రీ ఉంటుంది. పెండ్లి ఆడననుచు బిగియించుకొన్నట్టి ముగుద పెండ్లి ఆడే ముగురు మగల, ఇది పద్యం. పెళ్లి చేసుకోనని బిగుసుకున్న స్త్రీ ముగ్గురిని పెళ్లి చేసుకుంది అని ఒక పద్యం చదివి, ఒక గోపాలకుడు ఆ కథలు చెప్పే, కాశీమదిరి కథలు చెప్పే మణిసిద్ధుణ్ణి ఈ కథ ఏమిటని అడిగితే అప్పుడు చెప్తాడనమాట. ఒక ఆవిడ కథ, ఆవిడ పెళ్లి చేసుకోనంది, అందుకని ఆవిడకి ఏకాంత స్త్రీ అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో ఏకాంతరామయ్య, ఏకాంత సీతమ్మ అనే పేర్లు ఉండేవిట. పెళ్లి చేసుకోము మేము అని పైకి నటిస్తూ లోపల పెళ్లి మీద వ్యామోహం ఉంటే అటువంటి వాళ్ళకి పేర్లు పెట్టేవారు అని ఆ కథ అంతా చెప్పి చివరికి ఒక ఆవిడ ఒకే వ్యక్తిని 3 సార్లు పెళ్లి చేసుకుంటుంది. అందువల్ల ఆవిడ పతివ్రతే. ఒకే వ్యక్తిని కావాలని అవతలవాడు మోసం చేసి 3 సార్లు పెళ్లి చేసుకుంటాడు అనమాట. నువ్వు పెళ్లి చేసుకొని అన్నావు కదా అని. ఈ కథ కాశీమదిని కథలో కదా. కాబట్టి నేను చెప్తాగా పెంగళి వారు అన్ని చదివేశారు. అదొక విజ్ఞాన భాండాగారం. మళ్ళీ కలుసుకుందాం కార్యక్రమం. నమస్కారం గురువు గారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలండి. అయ్యా నా చిన్న సందేహం గురుగారు. అయ్యో వెళ్ళిపోయారు. విజయ్ వేమూరి విజయ్ గారు, మీరు కూడా అడగాలనుకుంటున్నారు, అడగండి గురువు గారు వెళ్లేలోపు. నేను అడగదలుచుకుంది ఏంటంటే, పింగళి వారి పాటల్లో కానీ మాటల్లో కానీ చాలా వాటిలో చేయరా బదులు శాయరా అని వాడతారు. సాహసం శాయరా డింబక, లేకపోతే జగమును ఊటి సాయ గాని, దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా, లేకపోతే దాని యొక్క అంతరార్థం ఏదైనా ఉందా, ఒకసారి వివరించగలరు? జగములే ఊటి ఛాయగా అండదు. ఛాయగా అనకూడదు అనేది, అంటే అది సంధిని బట్టి ప్రథమ మీది పరుషములకు గసడదములు బహుళముగా అనదు. అప్పుడు ఛాయగా అనేది స్థాయిగా అని వినపడుతుంది తప్ప అక్కడ ఛాయగా. చేయు అనే శబ్దం గసడదవాసే సంధి అవుతుంది అనమాట. ఉదాహరణ చెప్పనా మీకు? కాలు చేయి కలిస్తే ఏమవుతుంది? కాలు చేతులు అవుతుంది. వాడు సూచను, వాడు సూచను అవుతుంది. అంటే ప్రథమ విభక్తి మీద గచ్చట తప్పలు గసడదవలు అవుతాయి. సంధిని వాడు అనమాట కొన్ని చోట్ల. ఓకే, అర్థం సార్. వాటి అది అలాగే దొరకండి. నన్ను చూచితివి, నన్ను చూచితివి, అలాగే వాడు చేసెను, వాడు చేసెను అవుతుంది అనమాట. అందుకే సమరము చేయరే అంటాడే, అక్కడ సమరము చేయరే. ఆ మూ ఉండడం వల్ల అది ప్రథమ విభక్తి అనమాట. ప్రథమ అంటే డుమువులు, దాని పక్కన చేయరే చేయరే అవుతుంది. ఆ సరదాని చమత్కారాన్ని తీసుకొచ్చాడు. అదే సాహసం అని. అదే సాహసము చేయరాది. ఆ మూ ఉంది కదా, అప్పుడు ఛాయ్ ఏమవుతుందని చెప్పాను దాకా మీకు. అదనమాట. అలా సంధి చేసి ఆ సంధిని వాడితే భాషలో ఒక అందం కనబడుతుంది. మాంత్రికుడికి కదా అది. సాహసం ఛాయరా డింబగా అంటే ఉన్న అందం సాహసం చేయరా అంటే ఉండదు కదా. అందులో వచ్చిన వాడేమో వాడు నేపాళ మాంత్రికుడు అయ్యి, వాడికి తెలుగు సరిగ్గా వచ్చి రాకుండా ఉండాలి, తప్పు రాయకూడదు, వాడి చేత చమత్కారం పలికించాలి. అందుకని కసడదవాసి సంధి చేసి వాడి చేత పలికించి మనకు ఆ చిత్రం కలిగిస్తాడు. అందుకే పింగళి మాట చిత్ర అనమాట. ధన్యవాదాలు.